మట్టిని ముద్దలు ముద్దలుగా కట్టి సూపర్ షైన్ బాల్ లాగా వేస్తే 10-15 వేలకు అమ్ముడు పోతుందా? అయ్యి బాబోయ్. నేనైతే ఆన్లైన్ లో చూసిన దాని పేరు ఏదో డోరో డాంగో అని ఏదో జాపనీస్ బాల్ అంట, ఆర్ట్ ఫామ్ అంట. సో దాన్ని తయారు చేయడానికైతే 1-2 days టైం పడుతుంది. సో మనం కూడా ఇంకా ట్రై చేద్దాం, మనకెన్ని రోజులు పడుతుందో. అమ్ముదామా? ఎవడు అనుకున్నాడు? సో నా పేరు ప్రదీప్, వెల్కమ్ టు ఇట్స్ రియల్లీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐటమ్స్: జాలి, ఇట్లాంటి ఒక చిన్న జాలి, ఇలాంటి ఇంకొక చిన్న జాలి. ఏంటంటే మనకు చాలా అంటే చాలా స్మూత్ అండ్ సన్న మట్టి కావాలి. దాంతోనే మనం పర్ఫెక్ట్ షేప్ బాల్ అయితే తయారు చేయొచ్చు. సో మనకైతే మట్టి కావాలి కాబట్టి మట్టి తీసుకోదాం. ఇదంతా మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు. సో దీంట్లో పెద్ద పెద్ద గులకరాలే ఉన్నాయి. ఇదంతా మనం క్లీన్ చేసేసేయాలి. సన్న ప్యూర్, ఇంత సన్న అసలు ఉఫ్ అని ఊది ఇట్లా ఎగిరిపోయేంత సన్న మట్టి తీసుకోవాలి. పట్టినామంటే ఆహా ఆహా సూపర్. ఎంత సన్నగా వచ్చింది మట్టి. థర్డ్ రౌండ్. బాబోయ్ అంత సన్నగా ఉంది, నా ముక్కలకు వచ్చేసింది గాళ్ళకేని. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్లు కలుపుకుంటూ దగ్గరికి బాల్ లాగా వేయాలి. కొన్ని నీళ్ళు కలుపుతా బాల్ తయారైపోవాల్సిందే. బాల్ షేప్లో తయారు చేయాలంతే. ఇంకా చాలా ప్రాసెస్ అయితే మిగిలింది. ఏం చేయాలంటే దీన్ని మనం కరెక్ట్ షేప్కి తీసుకొచ్చిన తర్వాత డ్రై చేయాలి. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కాలేదు కానీ లడ్డు కట్టినట్టు దీన్ని అయితే చేస్తున్నాం. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది ఇప్పుడు కాదు, రేపైతే. ఇప్పుడైతే ఇది చాలా పచ్చిగా ఉంది. సో ఇట్లా తయారైంది, అంత పర్ఫెక్ట్ షేప్ అయితే కాదు. కవర్లు ఇద్దాం. ఒక 8 hours అట్లానే పెట్టేసేయాలి. సో ఎండినాక బాల్ అయితే తయారైంది అనుకుంటున్నా. 8 hours అయ్యింది. ఎండిపోయినట్టే అనిపిస్తుంది కానీ ఏమో తెలియదు. ఇక లోపల అయితే మాయిశ్చర్ వచ్చేసింది, ఇంకా పైన మొత్తం తడి ఇచ్చేసింది. ఎందుకంటే నైట్ పూట మాయిశ్చర్ వస్తుంది కదా. ఇది నాకు భయమే అవుతుంది బ్రో, ఎండినట్టుందో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని రౌండ్గా వేయాలి, ఫినిషింగ్ వేయాలన్నమాట. చాలా కేర్ఫుల్గా రౌండ్గా వేయాలి. కింద పడ్డా అని మళ్ళీ పగిలిపోతే దమక్ ఖరాబ్, మళ్ళీ ఫస్ట్ కాంచి వేయాల్సి వస్తుంది. కొంచెం కింద పడుతుంది. స్మూత్గా అండ్ రౌండ్గా వేయాలన్నమాట. ఇది స్మూత్ ఫినిష్ వస్తుంది దీనికి. వస్తుంది బ్రో, వస్తుంది. ఈ జైనికేనే మనకు మామూలు చాలా టైం పడుతుంది. కేర్ఫుల్ ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లా వేస్తే షేప్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇదైతే చాలా కేర్ఫుల్గా వేయాలి. అందుకే ఇంత టైం పడుతుంది కాబట్టి అంత ప్రైస్ ఉంటుంది. స్మూత్ అండ్ రౌండ్గా వేయాలన్నమాట. దీంతోన క్లీన్ అండ్ స్మూత్ అయిపోతుంది. ఇది పగిలిపోయింది అనుకో ఇక నెక్స్ట్ బాలే. సో బాల్ అయితే చాలా రౌండ్గా బాగానే తయారైంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చాలా డెలికేటెడ్ అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఏం చేయాలంటే ఎండు మట్టిని లైట్గా రబ్ చేసుకుంటూ పోవాలి. ఒక బాల్ అయితే ఇట్లా తయారైపోయింది కానీ బబుల్స్ లా కనిపిస్తుంది. 1 hour కంటిన్యూస్గా పోసనే ఉన్న తర్వాత ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వచ్చింది. లాస్ట్ స్టేజ్ అయితే ఉంటుంది. లాస్ట్ స్టేజ్ ఇక పాలిష్ స్టేజ్ ముంచేసిన తర్వాత ఇంకొక 1/2 hour దీనికి ఇంకా పాలిష్ చేసి తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక డైరెక్ట్ స్టెప్ 5 లాస్ట్ స్టెప్ తర్వాత తయారైపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని ఫొటోస్ తీసి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేకపోతే ఓన్ వెబ్సైటే క్రియేట్ చేసి పడేద్దాం. దీనికోసం ఏఐ ఉంది కదా, 2-3 minutesలో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. ఎంతసేపట్లో వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది, సెకండ్స్లలో వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది. అయిపోయి సెల్కి ఎడితే అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ స్టేజ్. క్లాత్తోనే మనం దీన్ని పాలిష్ చేయాలన్నమాట. ఈ కాటన్ క్లాత్తోన, ఏదో ఒక కాటన్ క్లాత్తోనైనా, కాటన్ టీషర్ట్తోనైనా, లేకపోతే ఇంకా సంబంధించి ఏదైనా సంథింగ్. ఇది కొంచెం జాగ్రత్త చేయాలి. కింద మీదకైనా మళ్ళీ పగిలిపోతే ఏదో పంచాయతీ. పాలిష్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదా బాల్, ఇప్పుడు మొత్తం బొట్లు ఉంది. ఇది సూపర్ షైనీ అయ్యేంత వరకు పాలిష్ చేయాలి. అదే మామూలుగా మనం ఒకటి అల్యూమినియం ఫాయిల్తోన చేసి తర్వాత సూపర్ షైనీ వేయనికే ట్రై చేసాం చూడు, సేమ్ అలాగనే ఇది కూడా ఒక మట్టి బాల్ని సూపర్ షైనీ వేయాలన్నమాట. ఇప్పుడైతే ఇక బొట్లు ఉంది కానీ దీన్ని సూపర్ షైనీ వేయాలి. మొత్తం చేసేవారికి చల్ల అయింది. కొంచెంసేపు రిలాక్స్ అయ్యాం. పాలిష్ చేసేటప్పుడు అయితే చేతులు అయితే రుద్ది ఘోరంగా అలసిపోతున్నాయి. ఇంకా చాలాసేపు ఉంది ఇది. అసలు ఇంకా పాలిష్ చేయగలదు, ఎంత టైం పడుతుంది. వామ్మో, దీన్ని పాలిష్ చేసే వరకు నేను పాలిష్ అయిపోయేటట్టు ఏళ్ళు
ఇది చేసి 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 కొంచెమే లైట్గా ఏదో ఇక రుద్దుతూనే ఉండాలి. ఎవరైనా గ్రైండర్తోనే పాలిష్ చేశారు, మనమేమి చేతులతోనే పాలిష్ చేయాలి దీన్ని బట్ట తీసుకొని. సో గంటన్నర సేపటి నుంచి రుద్ది 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 నాకు రుద్దేటట్టు అయిపోయింది, తల్ల అయింది. ఎంతసేపు రుద్దాలి రా బాబు, గంటన్నర సేపు ఎప్పటికీ రుద్దబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ రుద్దుదాం. తర్వాత ఇక ఫుల్ పాలిష్డ్ బాల్ అయితే తయారవుతుంది. కానీ మనం అనుకున్నంత కష్టం కాదు, అనుకున్నంత ఈజీ కూడా కాదు. సో ఇక రుద్రే 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 చేతులు అయితే ఘోరంగా నొప్పులేస్తున్నాయి. స్వెటర్తోనే రుద్దినాం, మా అమ్మ స్వెటర్ ఉంది, స్వెటర్తో అంటే ఊళ్ళతోనే కూడా రుద్దొచ్చు అంట, దాంతో రుద్దితే కూడా మంచిగానే వస్తుంది. సో ఇప్పుడైతే రకరకాలుగా మనం మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఒక్కొక్క మట్టితోనే ఒక్కొక్క లాక్ వస్తుంది, ఒక్కొక్క టైప్లో వస్తుంది. కొంతమంది కలర్గా తయారు చేస్తుంటారు. మా దగ్గర ఉన్న మట్టితోనైతే కర్రగా వచ్చింది, కొంచెం వెరైటీగా డిజైన్ వచ్చింది కింద. ఇంకా అర్ధగంట షేప్ చేసిన తర్వాత ఇంకెట్లయితుందో చూడాలి. ఫైనల్లీ సూపర్ షైనింగ్ బాల్ అయితే తయారైపోయింది. బాగానే షైన్ కొడుతుంది. 2 గంటలు కింద మీద రుద్దిన తర్వాత షైన్ అయితే కొడుతుంది షైనీ బాల్. సేమ్ చాక్లెట్ లెక్కనే ఉంది. ఎవరికైనా పిల్లలకు పొరపాటు నుంచి చాక్లెట్ అని తిన్నారు. ఒక 5-6 స్టెప్పులు ఫాలో అయిన తర్వాత ఫైనల్గా అయితే నేను అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఏదో మీడియం రేంజ్ తయారు చేసి ఉంటా. ఫస్ట్ టైం కదా అయినా కానీ బాగానే తయారయ్యింది. ఇప్పుడైతే బాల్ని కొన్ని హై క్వాలిటీ ఫొటోస్ తీసి వెబ్సైట్లకు వదిలేద్దాం, ఎడిట్ చేసి చూద్దాం అసలు ఏమవుతుందో. అంతా ఏఐతోనే, మనతోనే అన్ని స్టెప్స్ ఫాలో అయ్యే అంత లేదు. సో ఇప్పుడైతే మనం మడ్ బాల్స్ అమ్మనికి ఏఐని వాడి వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. ఏఐ వెబ్సైట్ బిల్డర్ ఫ్రీయే కదా, పుక్కట్ కోసం మనం ఏదైనా చేస్తాంలే. ప్లీజ్ డిస్క్రైబ్ mudballs.com ఇన్ ఫ్యూ వర్డ్స్. ఏమని చెప్పాలి, ఏఐని వాడేద్దాం. తర్వాత ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఇదేదో ఇమేజ్ బాగుంది, దీన్ని కంటిన్యూ కొన్ని మనం కూడా ఇంకా ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ఏఐ జనరేటెడ్ చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇచ్చిన ఇమేజెస్కి బాగానే వెబ్సైట్లు క్రియేట్ చేసి పెట్టాడు వాడు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకొని తర్వాత ఇక పబ్లిష్ చేసేయడమే. రే మనుషులు వచ్చిరేదరా బాబు, ఇంతమంది అందరు కలిసి బిల్డ్ చేసినట్టు, నేను ఒక్కనే కదా తయారు చేసింది. ఏదో ఇమేజ్ ఏదో ఉత్తిగా టైంపాస్కి ఎట్టినా. సో దానికి ఇలా బ్యాక్గ్రౌండ్లో మేము అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఇదంతా మడ్ బాల్, ఇదంతా ఈ రకంగా వెబ్సైట్ అయితే బిల్డ్ అయిపోయింది. కొన్ని టెక్స్ట్లు అయితే చేంజ్ చేయాలి, అది చేంజ్ చేసేస్తాం ఈజీగానే. ఇక బ్లాగా కాదు, పేజ్ బిల్డర్ కాదు, కామర్స్ సైట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోదాం. ఇక వెబ్సైట్ అయితే బిల్డ్ అయిపోయింది. సో ఎవడు కొంటాడో నాకైతే తెలియదు. ఏదో కామెడీ ఏదో టైంపాస్కి చేసిన. ఒకవేళ ఇంకా ఈ వీడియో కింద ఒకవేళ ఏమైనా వస్తే అప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియో కింద గైస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.